నోటీస్ బోర్డులో ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించబడిన పోలింగ్ స్టేషన్ వివరములు నమోదు కాబడి ఉన్నాయి. చూసుకుని సంబంధిత కౌంటర్ వద్దకు వెళ్లి మీ పోలింగ్ సిబ్బందిని కలుసుకోండి. సార్ నేను పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని. రెండు మెటీరియల్ ఇస్తున్నారండి. స్టేషనరీ మెటీరియల్, సీల్స్, ట్యాగ్స్, రిజిస్టర్స్, ఫామ్స్, ఎన్వలప్స్, ఇవి మొత్తం తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి. ఎనర్జీ ప్రకారం ఏమైనా తగ్గితే రండి. మెటీరియల్ రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం చేయండి. పింక్ స్టిక్కర్ అంటించినటువంటివి అసెంబ్లీకి, ఈ వైట్ స్టిక్కర్ అంటించినటువంటివి లోక్సభకి. వీటిలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ 3 ఉంటాయండి. వీటి మీద అడ్రస్ ట్యాగులు ఉంటాయి. అడ్రస్ ట్యాగుల్లో ఉన్నటువంటి ఆ అడ్రస్ ప్రకారం మీ పోలింగ్ స్టేషనో కాదో చూసుకోండి. అలాగనే ఆ ఉన్నటువంటి నెంబర్ను కూడా టాలీ చేసుకోండి. తరువాత ఈ రిజిస్టర్ మీద సంతకం చేయండి. ఏపీఓ గారు, మనం ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం సెట్ తనిఖీ చేద్దాం. కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేయండి. అడ్రస్ ట్యాగులపై పోలింగ్ స్టేషను చిరునామా మన పోలింగ్ స్టేషనవా కాదా చెక్ చేయండి. ఓపెన్ చేయండి. సియు నెంబర్ చదవండి ఒకసారి. క్యాండిడేట్ సెక్షన్ సీల్ వేయబడిందా? లోపల కంట్రోల్ యూనిట్ మీద అడ్రస్ ట్యాగ్ అటాచ్ కాబడిందా? పింక్ పేపర్ సీల్ కరెక్ట్గానే ఉందా? ఒకసారి పవర్ స్విచ్ ఆన్ చేసి బ్యాటరీ చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోకూడదు. అసెంబ్లీ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేద్దాం. అడ్రస్ ట్యాగ్ తనిఖీ చేయండి. మన పోలింగ్ స్టేషన్ చిరునామా ఒకటా కాదా తనిఖీ చేయండి. ఓపెన్ చేయండి. బ్యాలెట్ యూనిట్ నెంబర్ సరిగ్గా చదవండి. రైట్ టాప్, రైట్ బాటంలో అడ్రస్ ట్యాగులు కట్టబడి సీల్ వేయబడి ఉన్నాయా? బ్యాలెట్ యూనిట్ స్క్రీన్ మీద బ్యాలెట్ పేపర్ సరిగ్గా ఫిక్స్ అయిందా లేదో తనిఖీ చేయండి. అభ్యర్థులు ఎదురకుండా బ్లూ బటన్స్ అన్ని అన్మాస్క్ కాబడి ఉన్నాయా? థంబ్ వీల్ పొజిషన్ తనిఖీ చేయండి. మనకి ఒకటే బ్యాలెటింగ్ యూనిట్ వాడుతున్నాం కాబట్టి ఒకటిలో ఉండాలి, ఉందా లేదా? రైట్. ఒకవేళ 2 వాడాల్సిన పరిస్థితులు వస్తే మొదటి దాని మీద 1, రెండో బ్యాలెట్ యూనిట్ మీద 2 కింద కనపడుతూ ఉంటుంది. అసెంబ్లీ వివిప్యాట్ తనిఖీ చేద్దాం. మాస్టరు, అడ్రస్ ట్యాగ్ మన పోలింగ్ స్టేషన్ చిరునామా అవునా కదా తనిఖీ చేయండి. ప్లీజ్ ఓపెన్ ఇట్. వివిప్యాట్ యూనిక్ ఐడి నెంబర్ తనిఖీ చేయండి. వెనక వైపు బటన్ హారిజంటల్గా ఉందో లేదో తనిఖీ చేయండి. ఇది మళ్ళీ రేపు మనం రియల్ పోలింగ్ మొదలు పెట్టేదాకా కూడా దాన్ని హారిజంటల్గానే ఉంచాలి. దాన్ని ఇంకెవరూ ముట్టుకోవడానికి వీల్లేదు. మాస్టరు, మనకి మార్కెట్ కాపీ అదేవిధంగా వర్కింగ్ రోల్స్ ఇచ్చి ఉన్నారు. ఒకసారి తనిఖీ చేయండి. మనకి ఇచ్చిన కాపీలన్నీ ఒకే రకమైన ఐడెంటికల్గా ఉన్నాయా లేదా? ఎటువంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేవు కదా? సీరియల్ నెంబర్లు ఏమి దిద్దు లేవు కదా? అదేవిధంగా మార్కెట్ కాపీ కింద యూజ్ చేసే సర్టిఫికెట్కి పైన చూడండి, ఎనెక్జర్ 4 అనేటువంటి సర్టిఫికెట్ అటాచ్ కాబడిందా? సర్టిఫికెట్ రిగార్డింగ్ ది రోల్ టు బి యూజ్డ్ యాజ్ మార్కెట్ కాపీ. దాని మీద 2 అధికారుల సంతకం ఉందా? ఒక ఏఈఆర్ఓతో పాటు మరొక అధికారి సంతకం కూడా ఉందా? అబ్సెంటీస్, షిఫ్టెడ్, డెత్, ఓటర్స్ లిస్ట్ వచ్చిందా? టెండర్ బ్యాలెట్ పేపర్ 20 మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిందా కాదో తనిఖీ చేసుకుని సీరియల్ నెంబర్ చెక్ చేశారా? లిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ సిగ్నేచర్స్ వచ్చిందా? ఇంక్ ఫైల్స్ 2 ఫుల్గా ఉన్నాయి లేదో చూసారా? 17 ఇయర్ రిజిస్టర్ వచ్చిందా? ఇంకా కవర్స్, ఫామ్స్, స్టేషనరీ యాజ్ పర్ ఎనెక్జర్ 3 మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా? పింక్ పేపర్ సీల్స్ 3 వచ్చాయండి. దాని మీద ఉన్నటువంటి నంబర్ మనకి కేటాయించబడినటువంటి నెంబర్ ఒకటా కాదా? గ్రీన్ పేపర్ సీల్స్ 3 వచ్చాయా? వాటి మీద నెంబర్స్ కూడా తనిఖీ చేయండి. అదేవిధంగా స్పెషల్ ట్యాగ్స్ 3 వస్తాయి. వాటిని కూడా మనకి నెంబర్ తనిఖీ చేయండి. డిస్టింగ్విష్ మార్క్ వచ్చిందా అండి? మాక్ పోల్ అనంతరం ఓటింగ్ స్లిప్పుల మీద వేసే స్టాంప్ వచ్చిందా? ఆర్ఓ సీల్. మనం పోలింగ్ స్టేషన్కి బయలుదేరడానికి బస్సు సిద్ధంగా ఉంది. సెక్టారల్ ఆఫీసరు బస్సు వద్ద మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదండి వెళ్దాం.